హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాస్తా చేస్తున్నాను. సో, దాని ప్రిపరేషన్ అయితే చూసేసేయండి. అండ్ అలాగే నా ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే చెప్తున్నాను కదా! ఇది పార్ట్ 3 అండి. సో, నేనైతే డాక్టర్‌గా చెప్పినా సరే వినకుండా జంక్ ఫుడ్ తినేసేదాన్నండి. సో, జంక్ ఫుడ్ తినడం వల్ల బాగా వెయిట్ పెరిగిపోయాను. ఆవిడ చాలా చెప్తూ ఉండేది. బట్ నేను వినేదాన్ని కాదు. స్టార్టింగ్‌లో నేను లేడీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే అలాగా కంటిన్యూ అవుతూ టాబ్లెట్స్ వాడితేనే అవ్వడం అలా కంటిన్యూ అవుతూ కూడా నేను మ్యారేజ్ అయితే చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత కూడా నాకు ఇదే కంటిన్యూ అయ్యేది. కాకపోతే ఏంటంటే పెళ్ళైన 1 మంత్‌కి నేను కన్సీవ్ అయ్యాను. కానీ నాకు అది 1 వీక్ మాత్రమే ఉందండి. సో, 1 వీక్ తర్వాత నాకు అది అబోర్ట్ అయిపోయింది. ఏంటి బ్లీడ్ అవుతుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పిందనమాట. అబోర్ట్ అయిపోయిందమ్మా అని చెప్పేసి. సో, చాలా బాధపడ్డాను. కానీ మూవ్ ఆన్ అయిపోవాలి కాబట్టి కొంచెం నా మనసుకు నేను సర్ది చెప్పుకొని మూవ్ ఆన్ అయితే అయ్యానండి. అలా నాకు 3 ఇయర్స్ పట్టిందండి. 3 ఇయర్స్ వరకు మళ్ళీ నేను కన్సీవ్ అవ్వలేదు. సో, నేను తిరగని డాక్టర్ అంటూ లేరు. చాలా మంది దగ్గరికి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆ తర్వాత ఇక ప్రైవేట్ హాస్పిటల్ గురించి అంటారా? తిరగని హాస్పిటల్ అంటూ లేదు. బట్ నాకు అస్సలు ఎక్కడ ఏ ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సరే ముందు నీ లైఫ్ స్టైల్ మార్చమ్మా, నువ్వు వెయిట్ తగ్గితేనే ఏదైనా చేయగలమని చెప్పేవారు. సో, ఏంట్రా బాబు వీళ్ళందరూ దిగి నా వెయిట్ మీద పడ్డారు అనుకునేదాన్ని. అంటే ఏంటంటే తినేయడం చాలా ఈజీ అండి. బట్ ఒళ్ళు కూడా అదే విధంగా పెరిగిపోద్ది. మనం ఎంత తింటామో మన బాడీకి అదే విధంగా మన బాడీ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు కొంచెం తిన్నాం అనుకోండి, మన బాడీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతది. ఎంత కావాలో అంత తింటే కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతది. ఎక్కువ తింటే ఏం చేస్తది, దానికి కూడా ఎక్కడికి పంపించాలో తెలియక బాడీలోనే స్టోర్ అయిపోయి మనకు అది ఫ్యాట్ కింద అలాగా మారిపోతుంటది. సో, అదే విధంగా నాకు కూడా ఫ్యాట్ ఎక్కువైపోయి బాగా లావు అయిపోయాను. థైరాయిడ్ కూడా ఎక్కువైపోయింది. 50 ఎంజీ వేసుకునేదాన్ని. జిమ్‌కి వెళ్ళండి, డైట్ చేయండి అని చెప్పేవారు డాక్టర్స్ అయితే. సో, మన ఇండియన్స్ ఇంట్లో అంటే అస్సలు పంపించరు ముందే జిమ్‌లు కాట అంటే. సో, అందుకని చెప్పి నన్ను వెళ్ళనివ్వలేదు. నేను వెళ్తానన్నాను కానీ వెళ్ళనివ్వలేదు. సో, అందుకని చెప్పి నా లైఫ్ స్టైల్ మార్చుకుందామని నేనే అనుకుని అప్పటి నుంచి తక్కువగా తినడం, సరిపడినంతే తినేదాన్ని. మిగిలిన స్టోరీ రేపు చెప్తాను. పాస్తా అయితే బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.